కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారును టార్గెట్ చేస్తున్న వైసీపీకి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న జనసేన బీజేపీ నేతలు మెన్నకుండిపోతున్నారు. వైసీపీ విష ప్రచారంపై జన సైనికులు కమలనాథులు స్పందించకపోవడానికి కారణమేంటి? అంత ఉదాసీనత ఎందుకు? ఫ్యాన్ పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీనే కానీ తమను కాదని బీజేపీ జేఎస్పీ నేతలు భావిస్తున్నారా? ఎన్నికల ముందు వైసీపీపై విరుచుకుపడి ఇప్పుడు మౌనంగా ఉండడమేంటి? ఏపీలో కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని తిప్పికొట్టే విషయంలో విశాఖ ఎన్డీఏ పార్టీల నేతల్లో ఏదో తేడా కనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ విష ప్రచారానికి టీడీపీ కౌంటర్ ఇస్తున్నా జనసేన బీజేపీ నేతలు స్పందించడం లేదు. ఈ వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసికట్టుగా వైసీపీ విధానాలపై కూటమి నేతలు విరుచుకుపడేవారు. కానీ ఇప్పుడు టీడీపీ మాత్రమే స్పందించడాన్ని పరిశీలిస్తే జనసేన బీజేపీ నేతలు ఫ్యాన్ పార్టీ ట్రాప్ లో పడ్డారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. పెన్షన్లు పెంచింది, తల్లికి వందనం ఇచ్చింది, దీపం పథకం కింద ఏడాది ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఎన్టీఆర్ క్యాంటీన్లను ప్రారంభించింది. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని లైన్లో పెడుతోంది. ఇన్ని పథకాలను అమలు చేయడం వైసీపీ నేతలకు మింగుడు పట్టం లేదు. దీంతో కూటమిని ఎలా భ్రష్టు పట్టించాలా అన్న లక్ష్యంతో పనిచేస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో నిర్వహించిన ఆందోళనలకు ప్రజలే కాదు, ఫ్యాన్ పార్టీ కేడర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ రాజకీయ పార్టీ అన్న తర్వాత ప్రజల్లో ఉండాలి, తిమ్మిని బమ్మిని చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి. ఈ క్రమంలోనే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళుతున్న వైసీపీ నేతలను కొన్ని చోట్ల ప్రజలు చీత్కరించుకుంటున్నారు. కానీ అందరూ కాకపోయినా కొందరు మాత్రం వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం ఉందని నమ్ముతున్నారు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే కుట్రలకు వైసీపీ నేతలు తెరతీశారు. ఫ్యాన్ పార్టీ పాలనకు, కూటమి సర్కారుకు అభివృద్ధి, సంక్షేమం విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారు. అందుకే కూటమి ప్రభుత్వంపై ఎక్కడా ఇప్పటి వరకు పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఎన్నికల ముందు కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఎంతో సమన్వయంతో పనిచేశాయి. కానీ విశాఖలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని చూస్తున్న వైసీపీ నేతలకు ఒక పట్టాన నిద్ర పట్టడం లేదు. ఇదే పంథా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ భంగపాటు తప్పదని ఫ్యాన్ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. అందుకే చంద్రబాబు సర్కార్పై నిత్యం ఏదో రూపంలో విషం చిమ్ముతూనే ఉన్నారు. టీడీపీ నేతలు దీనికి కౌంటర్ ఇస్తూ వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. కానీ కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు మాత్రం పెద్దగా ప్రతిస్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం మాట వరుసకైనా విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కానీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీ దుష్ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవటం సమస్యలకు కారణమవుతోంది. అధికారంలో ఉన్నది 3 పార్టీల ప్రభుత్వం అన్న విషయాన్ని జన సైనికులు, కమలనాథులు మర్చిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. పార్టీలు సంయుక్తంగా వైసీపీని టార్గెట్ చేయకపోయినా విడివిడిగా అయినా కౌంటర్ ఇస్తే మంచిదన్నది ఆయా పార్టీల కేడర్ అభిప్రాయం. కానీ జనసేన, బీజేపీ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారో కార్యకర్తలకు అర్థం కావటం లేదు. ఎన్నికల ముందు 3 పార్టీల నేతలు ఒకే వేదికపైకొచ్చి వైసీపీ ప్రభుత్వ విధానాలను తూర్పారు పట్టారు. ఇప్పుడు ఆ పనెందుకు చేయలేకపోతున్నారనే ప్రశ్న అందరి మదిని తొలిచేస్తోంది. అయితే విశాఖ జనసేన, బీజేపీ నేతలు ఫ్యాన్ పార్టీ ట్రాప్ లో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేయటం వెనక పెద్ద ప్లానే ఉందంటారు. ఫ్యాన్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రితో పాటు టీడీపీని టార్గెట్ చేస్తూ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ తమను టార్గెట్ చేయనప్పుడు ఎందుకు స్పందించాలన్న ధోరణి గ్లాసు, కమలం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే ఈ 2 పార్టీలు ఫ్యాన్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని లైట్ తీసుకున్నారన్న వాదన ఉంది. ఈ లెక్కను చూస్తే వైసీపీ ట్రాప్ లో విశాఖ జనసేన, బీజేపీ నేతలు పడినట్లే అనిపిస్తోంది. కూటమి పార్టీలు మిత్రధర్మం పాటించకపోతే అంతిమంగా ఎవరికి నష్టం చేస్తుందో గ్రహించాలని కూటమి కార్యకర్తలు అంటున్నారు. భవిష్యత్తులో అయినా జన సైనికులు, కమలనాథుల్లో
మార్పు వస్తుందో లేదో చూడాలి.